మీకు ఎప్పుడైనా సరే బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఫాలో అవుతారు కదా. ఏంటది? ఫస్ట్ కస్టమర్లకి దాన్ని అలవాటు చేస్తాడు. ఆటోమేటిక్గా ఫస్ట్ ఫ్రీగా ఇచ్చామంటే దానికి ఊరక ఫ్రీగా వస్తుందని చెప్పేసి ఎవడైనా తీసుకుంటాడు. సో దాని తర్వాత ఫ్రీగా వచ్చిన తర్వాత రూపాయి పెడతాడు. అదే రూపాయే కదా అని చెప్పేసి కొనేస్తాడు. దాని తర్వాత ₹2 చేస్తాడు. అదే ₹2 కదా అని చెప్పేసి ఇంకా కొంటూనే ఉంటాడు. ఒకేసారి ₹10 చేస్తాడు. ఓకే, ఇప్పుడు దాకా అలవాటు పడ్డాం కదా, ₹10 కదా, ఏం కాదు కదా అని చెప్పేసి అది కూడా కొనేస్తాడు. సో దాని తర్వాత ఇంకేం చేస్తాడు? అరే ఇక వీడు దీన్ని వదలరా అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ₹10 కాస్త ₹1000 చేసేస్తాడు. అది బిజినెస్ స్ట్రాటజీ ఎవడైనా సరే యూజ్ చేసేది. అయితే మరి ఇప్పుడు అదేవిధంగా మనకి ChatGPT చూసుకుంటే ఇప్పుడు కేవలం ₹399 మాత్రమే మనకి అవైలబుల్గా ఉండేటట్టు చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది కూడా ChatGPTకి అలవాటు పడిపోయారు. ఏదైనా సరే ఏదైనా డౌట్ వచ్చిందంటే ఫ్రీగా ఇప్పుడు ఆల్రెడీ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే మరి గూగుల్ కంటే ChatGPTలోనే ఇప్పుడు చాలామంది కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారనమాట. సో మరి ఇప్పుడు ఈ ChatGPT కొంతమందికి అలవాటు అయిపోయింది. సో ఇంకా అడ్వాన్స్డ్ కావాలంటే కొంచెం అమౌంట్ పెట్టుకొని ఇప్పుడు ₹399 మరి దాన్ని యూజ్ చేసుకుంటారు. సో దాని తర్వాత అది అలవాటు అయిన తర్వాత ఏం చేస్తాడు? ఇంకొక 5,000కో 10,000కో దాన్ని ఇంకా పెంచుకుంటాడు. అంటే ఒక బిజినెస్ స్ట్రాటజీ అయితే ఇక్కడ ఒక అమలు అవుతుందనే చెప్పాలి.